అవి కథలా లేదా నగ్న సత్యాల? గర్వంగా గర్జించి గౌరవంతో చెప్తున్నా, కట్టర్ కట్టర్ సనాతనం, పుణ్య సనాతనం, నిత్య నూతనం అని చెప్పి ఊకనే మాట్లాడలే. జై శ్రీరామ్, జై సనాతన్ అండ్ జై మహాకాల్. లాత్ కొడితేనే ఇంటాయి కొన్ని భూతాలు, మాటలతో నిన్నాయి. లాత్ కొడితేనే ఇంటాయి, మాటలతో అస్సలు వినాయి. వెనకటికి మహాభారత్ సీరియల్ చూస్తుంటే, రామాయణం సీరియల్ చూస్తుంటే ఇక్కడికైనా ఒక బాణం ఇట్లా ఆకాశంలో కొడతారు సిప్మని, వీడికైనా కూడా ఒక బాణం ఇట్లా కొడతారు, ఇట్లా రెండు వస్తాయి. ఒక దాంట్లోకి ఇట్లా మంట వస్తుంటుంది, ఇంట్లోకైనా కూడా ఒక నీళ్ళు వస్తాయి, బుజ్జు అని ఇట్లా మంటలు అయితే బోల్డ్ మన ఇట్లా బ్లాస్ట్ అయ్యి ఇట్లా జరుగుతుందా వెనకటికి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అట్లనే సీతమ్మ వారిని లక్ష్మణ రేఖ దాటొద్దమ్మా, ఇది నీకు శ్రీరామ రక్ష, ఇది దాటొద్దు, ఇది 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 ఒక గీత గీసి లక్ష్మణుడు కనిపించిండు. గీత లోపల ఉంటే సురక్షితము, గీత దాటితే ఏమవుతుంది అని చెప్పి కొంతమంది హేళన చేసేటోళ్ళని కూడా మనం చూసినాం. అదే రామాయణంలో లంకకు పయనిస్తున్న మన అనిలాత్మజుడు, కపికిషోరుడు, హనుమంతుడు సముద్రం మీదకైనా పోతుంటే ఆయన నీడను పట్టుకొని సింహిక మింగుదామని చూసింది. నీడని పట్టుకొని సింహిక మింగుదామని చూసింది. ఆహా గట్ల కూడా అవుతుందా అని చెప్పి మాట్లాడిండ్రు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడికి సంజయ్ కురుక్షేత్రంలో జరుగుతున్న ఘటనలన్నీ తెలుస్తుంటే ఇది ఏమన్నీ మూఢనమ్మకాలు, ఇవి కథలు అని చెప్పి చెప్పిండ్రు. నా సనాతన ధర్మం ఎప్పుడు ఏది అబద్ధాలు మాట్లాడలే, ఏది మాట్లాడినా సబూత్లతో మాట్లాడింది, ఆధారాలతోనే మాట్లాడింది నా సనాతనం. బికాస్ పుణ్య సనాతనం, నిత్య నూతనం. ఇది గుర్తుపెట్టుకో. ఇవాళ ఇజ్రాయెల్ గాజా వార్ నడుస్తుంటే ఆడికైనా మెజైళ్ళు వస్తుంటే ఈడికైనా ఒక మెజైల్ పెట్టి బల్బన్ పేల్చినప్పుడు ఆ మంటలు నీకు రామాయణ మహాభారతంలా బాణాలు లెక్క కనబడలే? నా పూర్వీకులు ఎంత అడ్వాన్స్ ఉండే అనన్న నిజం నీకు పరిచయం చేయలే? అవి కథలా లేదా నగ్న సత్యాలా అన్నది ఇవాళ మీకు కడాఖండిగా చరిత్ర పరిచయం చేస్తలే? ఇవాళ అమ్మా ఈ లైన్ దాటకమ్మా అని చెప్పి లక్ష్మణ రేఖ గీసినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది నీకు ఇవాళ గుర్తురాలే? ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే బిడ్డ బద్దలు భాషింగాలు అవుతాయి అని చెప్పి ఇవాళ రక్షక బలగాలు పదే పదే పాకిస్తాన్కి చూపుతుంటే నీకు ఇవాళ తెలుస్తలే లక్ష్మణ రేఖ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని? నీకు సమజ్ అయితలే? ఈడికి ఆగిపోయిందా అని చెప్పి మాట్లాడితే హనుమంతుడు సముద్రం మీద నుంచి ఎగురుకుంటూ పోతుంటే ఆయన 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 నీడను పట్టుకొని సింహిక మింగుదామని చూసింది. ఆయన నీడను పట్టుకొని సింహిక మింగుదామని చూసింది. అప్పుడు నీకు రేడార్ సిస్టమ్ పరిచయం కాలే? ఇవాళటి రేడార్ సిస్టమ్ ఏది మీదికైనా ఎగురుతుంది, దేన్ని పట్టుకోవాలా, ఎట్లా పట్టుకోవాలా అన్న తత్వం పరిచయం కాలే? అబ్సల్యూట్గా మీకు ఇది పరిచయం చూపిస్తలే? ఈడికి ఆగిపోయిందా అనంటే ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగి యుద్ధంలో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకుందామని అన్నప్పుడు శాటిలైట్ ఇమేజెస్ని బట్టి దుష్మన్ రేఖలు ఏమవుతున్నది, దుష్మన్ జాగల ఏమవుతున్నది పల్ మన పోయి అలా స్థావరాలను పేల్చొచ్చిన నా భారత రక్షక బలగాల ప్రిసిషన్ కంట్రోల్డ్ ఎఫెక్టివ్ స్ట్రైక్ నీకు యాదరాలే? నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆర్ టు దట్ మ్యాటర్ నీ రేడార్ సిస్టమ్ ఆర్ టు దట్ మ్యాటర్ నీ మిజైల్ కౌంటర్ మిజైల్ సిస్టమ్స్, ఇవన్నీ నా పూర్వీకులు నీకు ఆనాడే పరిచయం చేసిండు కదా, లక్ష్మణ రేఖ కాడికైనా పరిచయం చేసిండు కదా. ఇవాళ స్వచ్ఛందంగా ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్, గర్వంగా గర్జించి గౌరవంతో చెప్తున్నా, కట్టర్ కట్టర్ సనాతన ధర్మం, పుణ్య సనాతనం, నిత్య నూతనం అని చెప్పి ఊకనే రాలే. ఇవాళ వెస్ట్ మన ప్రాక్టీసెస్ని ఎందుకు చాలా ఆలోచించి ముంగడికి పోతుందో ఒకసారి నువ్వు ఆలోచించరు. మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏ రకంగా ఉండనో ఒకసారి ఆలోచించుర్రి. రగ్ అణువు క్షణక్షణం అనుక్షణం నువ్వు సనాతన ధర్మాన్ని పాటించే ఆ హిందూ బంధువు అని చెప్పి గర్వించు మొదలెట్టు. ఇవాళ నీకు సాక్షాలతో చూపిస్తున్నా అబ్సల్యూట్గా. నా రిలీజియస్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉండనో అవి స్టోరీలు కావు, అవి సైంటిఫిక్. నా పూర్వీకులు కేవలం సాధువులు కాదు, బ్రహ్మస్వరూపాలు. ఇలా సనాతన ధర్మం కేవలం నా కల్చర్, నా మతం కాదు, ధర్మం. అది
పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి ఊకనే మాట్లాడలే. జై శ్రీరామ్, జై సనాతన్ అండ్ జై మహాకాల్, హర హర్ మహాదేవ్. ఇది ఎడిగానికి అర్థం కాదు. నేను ఇవాళ పొద్దున ఒక ట్వీట్ కొట్టిన, ఎట్లుంటుంది అంటే, నీకు తెలివితేటలు ఉంటే నువ్వు ఛాయ్ అమ్మినా సరే ప్రధానమంత్రి అవుతావు బ్రదర్. అదే నీ తెలివితేటలు నీ దగ్గర లేవనుకో, ఆ తెలివితేటలు నీ దగ్గర లేవనుకో, నువ్వు 3 ప్రధానులు పుట్టిన ఇండ్లలో పుట్టినా, అన్ని మతాల మిశ్రమణ నీ కుటుంబంలో ఉన్నా, తెలివి లేకపోతే నువ్వు ప్రధానమంత్రి వేడైతావు. ఆ ఇంటెలిజెన్స్ కోషంట్ అనేది నీకు ఉండాలి. ఇవాళ భారత్ సరిహద్దులల్లా ఒక ఏఐ కంట్రోల్డ్, ఏఐ ఎనాబిల్డ్ మెషిన్ గన్ని 14,000 ఫీట్, 14,000 హై ఫీట్లల్లా పెట్టింది. ఏం పెట్టింది? ఒక ఏఐ ఎనాబిల్డ్ మెషిన్ గన్ని పెట్టింది. దీని ఇంపార్టెన్స్ ఏంది అండ్ టు దట్ మ్యాటర్, దీని గుణం ఏంది అని చెప్పి మాట్లాడితే, ఈ కాంపాక్ట్ కేపబిలిటీస్ ఉన్న ఏదైతే మెషిన్ గన్ ఉన్నదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కేపబుల్ మెషిన్ గన్ ఏదైతే ఉన్నదో, దీన్ని LMG అని అంటారు. అంటే లైట్ మెషిన్ గన్. హై ఆల్టిట్యూడ్ టెరైన్లో దీన్ని వాడతారు. 14,000 ఫీట్ మీద పెట్టిరు దీన్ని. ఈ అడ్వాన్స్ వెపన్ ఆటోనోమస్గా పేల్చి పడదొప్పుతుంది ఒక్కొక్కని. మన బార్డర్స్ ఏవైతే రగ్గుడు ఉంటాయో, ఎక్కడైతే సోల్జర్స్ని పెట్టడం మనకి ఇబ్బంది ఉంటుందో, అక్కడ ఈ ఏఐ కేపబుల్ ఈ మెషిన్ గన్ని పెట్టుడు మొదలెట్టారు. దీని కీ ఫీచర్స్ ఏమున్నాయంటే ఫ్రెండ్స్, థర్మల్ అండ్ ఆప్టికల్ సెన్సర్ ఫ్యూషన్ ఉన్నది దీనిలో. బలాస్టిక్ కాంపోజిషన్ ఆఫ్ ది విండ్, రేంజ్ అండ్ టెంపరేచర్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పరిగణంలోకి తీసుకొని కొట్టుడు షురు పెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎన్క్రిప్టెడ్ రిమోట్ కంట్రోల్ కమాండ్ కేపబిలిటీ ఉన్నది ఫ్రెండ్స్. ఇది భారత్లో ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక కంపెనీ తయారు చేసింది. ప్యూర్లీ డెవలప్డ్ ఇన్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కింద వచ్చింది. ఎవరితో మనం తీసుకొని పుట్టలే, అంటే దీన్ని తయారు చేయించుకోలే. ఇది మన భారతదేశంలో పుట్టింది. అందుకనే చెప్తున్నా కదా, గౌరవించు భారత్ యొక్క శక్తి సామర్థ్యాలను గౌరవించు. భారత్ మాతాకి జై.